పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ జైత్ర యాత్ర కొనసాగింది. నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలను కైవసం చేసుకుని ఈ విజయాన్ని కేసీఆర్కు కానుకగా ఇస్తున్నామని ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల్లా శ్రీనివాస్, ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి కౌన్సిలర్లను కిడ్నాప్ చేసిన ప్రజలు మాత్రం అభివృద్ధి వైపే నిలిచారని వారు మండిపడ్డారు. ముఖ్యంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ గెలుపు ఈ ఎన్నికల్లో మైలురాయిగా నిలిచిందని నేతలు స్పష్టం చేశారు. రాజు 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 సరైన దిశలో నడిపిస్తూ మాకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఈ రకంగా మీరందరూ కలిసి ముందుకు పోతే ఏది ఏమైనా కూడా పార్టీ చెక్కు చెదరదు అని చెప్పి మా అందరికీ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ మమ్మల్ని ముందుకు తీసుకుపోయిన మరి మా మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు మా తన్నీరు హరీష్ రావు గారికి ప్రత్యేకంగా మా వేదిక మీద ఉన్న అందరి తరఫున మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి దీన్ని ఏ రకంగా పోయినామన్నది కూడా మీ అందరికీ తెలియదు. మాతో పాటు మరి ఈ మున్సిపాలిటీలన్నిటినీ కూడా కోఆర్డినేట్ చేయడానికి మరి ఎర్రోల శ్రీనివాస్ గారిని, మా రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ గారిని మా అందరినీ కోఆర్డినేట్ చేయడానికి మాకు పంపించి మరి వారితో పాటు మరి వారికి పంపించడమే కాకుండా ఇస్నాపూర్ మున్సిపాలిటీ అది చాలా కష్టం, మీ అందరికీ తెలుసు. ఇస్నాపూర్ అంటేనే అది చాలా కష్టమైన మున్సిపాలిటీ, గెలవడం చాలా కష్టం అని అందరూ భావించిన మున్సిపాలిటీని నువ్వు కొట్టుకురావాలి, ఎట్లయినా సరే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి అని చెప్పి మరి వారు స్పెసిఫిక్గా కేసీఆర్ గారికి కూడా చెప్పి మరి మా ఎర్రోల శ్రీనివాస్ గారిని మాతో పాటు ఇక్కడికి పంపించినందుకు వారికి మరి ఇక్కడికి విచ్చేసిన ఎర్రోల శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సరైన దిశ ఒక తాటి మీద నిలబెట్టి ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ అడుగడుగున అది రాత్రి అయినా అర్ధరాత్రి అయినా పగలైనా ఒక చిటికెలో ఫోన్లలో సమస్యను పరిష్కరించి మమ్మల్ని అందరినీ ఇట్లా గెలుపు కోసం ఇలా మమ్మల్ని ఇట్లా తయారు చేసినటువంటి మా నాయకుడు హరీష్ రావు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఒక గొప్ప అవకాశం మాకు ఇలా ఈ మున్సిపల్ ఎన్నిక ఒక నియోజకవర్గం ఎన్నిక లాగా జరిగింది. మేమందరము ఈ ఎన్నికల్లో పాలు పంచుకునేటువంటి అవకాశం, పనిచేసేటువంటి అవకాశం, ఒక గొప్ప అనుభూతినిచ్చింది. అంతకు మించి ఈ నియోజకవర్గ ప్రజలు చాలా మంచి వాళ్ళు. ఇలా మమ్మల్ని అందరినీ ఆదరించి మా పార్టీని గెలిపించి హక్కున చేర్చుకున్నందుకు కూడా వాళ్ళకు కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పటాన్చెరు నియోజకవర్గ మున్సిపల్ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అడుగడుగున మాకు అందుబాటులో ఉండి మాకు అన్ని విషయాలు చేరవేసి మమ్మల్ని ప్రజలకు మాకు మధ్య వారధిగా నిలిచినటువంటి మా మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరు ఒక తాటి మీద